చిన్నపిల్లల హాస్పిటల్లో ఉండే చాలామంది పేషెంట్స్, మదర్స్, వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు పుట్టగానే చాలా మందిలో వెన్నుపాము దగ్గర ఒక వాపు, పర్టికులర్గా నడుము దగ్గర ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేసి ఒక బుడగలాగా చర్మం, దాని లోపల మొత్తం నరాలు, వెన్నుపాము మొత్తం చిట్లిపోయి ఉండడం అనేది చూస్తూ ఉంటారు. సో దీన్నే మైలో మెనింగోసీల్ అంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక గ్రూప్గా మనం చేరిస్తే దాన్నే స్పైనా బైఫిడా అంటారు. అంటే వెన్నుపాము ఎదుగుదలలో పుట్టుకతో పాటు వచ్చే లోపాలన్నింటినీ వెన్ను మధ్య భాగంలో ఏ లోపం వచ్చినా దాన్ని స్పైనా బైఫిడా అంటారు. చాలామందికి ఏంటి అని అంటే నేను ముందుగా చెప్పినట్టు వెన్ను భాగంలో వెన్నుపాము ఎదుగుదల, దాని చుట్టూ ఉండే బోన్ ఎదుగుదల డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ బోన్ లేకుండా దాని కింద పైన మాత్రం ఓన్లీ స్కిన్ కవరింగ్ తోటి ఒక ముద్దలాగా, ఒక మాస్ లాగా బయటకు కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మైలో మెనింగోసీల్ అంటారు. కొన్నిసార్లు వెన్నుపాము అంతా లోపల బాగా డెవలప్ అయినా దాని చుట్టూ పొరల నుంచి డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే వెన్నుపాము చుట్టూ పొరలు, దానిపైన బోన్స్, దానిపైన మజిల్స్ వీక్ ఉండడం వల్ల ఓన్లీ మెనింగోసీల్ అంటాం. అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరల నుంచి వాటర్ మాత్రమే బయటకు ఒక ముద్దలాగా బయటకు రావడం జరుగుతుంది స్కిన్ కిందకి. ఇవి రెండు ఏంటి అని అంటే మనకు చూస్తే అర్థమైపోతుంది. మదర్స్ కూడా చూడగానే గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పుట్టగానే వాళ్ళ అమ్మమ్మలో నాన్నమ్మలో చూసి ప్రాబ్లం ఉంది, అమ్మో అది చూడగానే డేంజర్ అనిపిస్తుంది. వెంటనే పుట్టిన రోజే మా దగ్గరికి న్యూరో సర్జన్ దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళ అంటే అప్పుడున్న బేబీ కండిషన్ను బట్టి, బేబీ వెయిట్ను బట్టి, బేబీకి ఉన్న కాంప్లికేషన్ను బట్టి దానికి సర్జరీ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. పరిస్థితులు అన్నీ సహకరించినప్పుడు బేబీస్కి పుట్టిన రోజే సర్జరీ చేయడం జరుగుతుంది. దీనిలో ఇది కాకుండా స్పైనా బైఫిడా అకల్టా అంటాం. అకల్టా అంటే ఏంది అని అంటే కన్సీల్డ్, మనకు కనిపించవు, బయటికి ప్రాబ్లం కనిపించదు, కానీ కొంతమందిలో క్లూస్ వస్తూ ఉంటుంది. ఆ క్లూస్ ఎట్లాగా ఉంటాయి అని అంటే నడుం భాగంలో కానీ వెన్నులో ఏ భాగంలో కానీ కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్నట్టు, మనకు తలలో హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లా జుట్టులాగా ఫామ్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక నల్లటి మచ్చలాగా ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ఒక చిన్న కొవ్వుగడ్డలాగా ఉండడం కానీ, లేకపోతే ఒక చిన్న సైనస్ అంటే చర్మం నుంచి లోపలికి ఒక చిన్న హోల్ లాగా ఉండడం కానీ, ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది.